హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే వితంతు మహిళలు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి 74,051 మందికి సంబంధించిన కొత్త పెన్షన్‌లయితే శాంక్షన్ చేయడం జరిగింది. ఇందులో మీ యొక్క పేరనేది ఉందా? లేదా? అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క లిస్ట్ కూడా నేను మీకైతే అందజేస్తాను. దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ నేను మీకైతే తెలియజేస్తాను. ఎవరైనా సరే పెన్షన్ అనేది పొందుతూ ఉండి అంటే 60 సంవత్సరాల పైబడిన వారు కావచ్చు, ఇతరత్రా ఎవరైనా సరే పెన్షన్ అనేది పొందుతూ ఉండి వారు మరణించినట్లయితే అటువంటి వారందరికీ తరువాత నెల నుంచి వారి యొక్క భార్యకు స్పౌస్ పెన్షన్‌లయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది. మనకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. అయితే గత సంవత్సరం రోజులుగా అంటే గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుంచి గడిచిన సంవత్సరం రోజులుగా చాలా మందికి సంబంధించి వితంతులకు ఈ యొక్క కొత్త పెన్షన్ అనేది అయితే శాంక్షన్ చేయలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే గత సంవత్సరం రోజులుగా ఎవరైతే భర్త మరణించి ఉండంటే పెన్షన్ పొందుతూ ఉండి భర్త మరణించిన వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి వితంతు పెన్షన్ ఏపీ ప్రభుత్వం టోటల్‌గా 74,051 మందికి సంబంధించి తాజాగా అయితే శాంక్షన్ చేయడం జరిగింది. వీరందరికీ ఈ నెల 1వ తేదీన పంపిణీ చేయవలసిన ఈ యొక్క పెన్షన్‌లకి సంబంధించి మనకు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 11వ తేదీ సాయంత్రానికి ఈ యొక్క పేమెంట్ అనేది లబ్ధిదారులకు అందజేసే విధంగా అంటే మనకు ఏదైతే సచివాలయం సిబ్బంది ఉన్నారో ఈ నెల 11వ తేదీ సాయంత్రానికల్లా పేమెంట్ అనేది తీసుకునే విధంగా ఉత్తర్వులైతే జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎంతమందికి పేమెంట్ అనేది అందజేయాలి అనే దానికి సంబంధించిన లిస్ట్ కూడా విడుదల చేయడం జరిగింది. మనకు ఈ యొక్క పేమెంట్ అనేది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సంవత్సరం రోజులు పూర్తి చేసుకుంటుంది కాబట్టి ఈ నెల 12వ తేదీన మహిళలకు సచివాలయాల వద్ద కానీ లేకపోతే వారి యొక్క ఇళ్ల వద్దకే సంబంధిత అధికారులు వచ్చి ఈ యొక్క పెన్షన్‌లు అయితే పంపిణీ చేయబోతున్నారు. ఈ యొక్క ఎక్సెల్ షీట్ అనేది నేను మీకు టెలిగ్రామ్ ఛానల్ అయితే అందజేశాను. ఇక్కడ ఇవ్వడానికైతే కుదరదు కాబట్టి డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్‌కి సంబంధించిన లింక్ నేను మీకైతే ఇచ్చున్నాను. అక్కడ గనుక మీరు క్లిక్ చేసినట్లయితే అందులో మీకు ఈ యొక్క ఎక్సెల్ షీట్ అనేది మీరైతే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీ యొక్క గ్రామ అలాగే వార్డు సచివాలయానికి సంబంధించి ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి మీకు సంబంధించి మనకు ముందుగా డిస్ట్రిక్ట్ ఉంటుంది. ఆ తర్వాత మండలం ఉంటుంది. ఇక్కడ సెక్రటేరియట్ కోడ్ అయితే వదిలేయండి. డిస్ట్రిక్ట్, మండలము అలాగే సెక్రటేరియట్ నేమ్ అనేది మీరు ముందుగా గుర్తుపెట్టుకోండి. ఇందులో మీరు జిల్లా అనేది వెతుక్కోవాల్సి ఉంటుంది. జిల్లా వెతుక్కున్న తర్వాత అందులో మీ యొక్క మండలం వెతుక్కోండి. అలాగే అందులో మీ యొక్క సెక్రటేరియట్ పేరు ఏదైతే ఉందో అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఈ యొక్క సెక్రటేరియట్ పరిధిలో 2 పెన్షన్‌లు మాత్రమే శాంక్షన్ చేశారు. అందులో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ యొక్క 2 పేర్లలో మీ యొక్క పేరు అనేది ఉందా లేదా మీరైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ చూడండి వారికి సంబంధించిన రిలేషన్ నేమో విడో పెన్షన్ వారికి సంబంధించిన ఏజ్ అనేది ఈ విధంగా అయితే చూపిస్తుంది. ఈ యొక్క లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. తప్పనిసరిగా ఈ యొక్క ఎక్సెల్ షీట్ మీరు డౌన్‌లోడ్ చేసుకొని మీకు సంబంధించిన స్టేటస్ మీరైతే చెక్ చేసుకోండి. ఇందులో మీ పేరు అనేది ఉందా? లేదా? అనేది ఈ విధంగా తప్పనిసరిగా ఒకసారి అయితే చెక్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. ఈ నెల 12వ తేదీ ఉదయం నుంచి ఈ యొక్క పెన్షన్ అనేది లబ్ధిదారులకైతే అందజేస్తారు. ఇది టోటల్‌గా ఈ యొక్క వీడియోలో డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్‌ను మాత్రం మీరు మిస్ చేసుకోవద్దు.